హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్‌లోనే ఒక సైడ్ బార్డర్ తోటి పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం. పైపింగ్ క్లాత్ వచ్చేసి విడిగా తీసుకోకుండా నేను ఇందులోనే పెద్ద బార్డర్‌ని పైపింగ్ అనేది యూజ్ చేశాను. చిన్న బార్డర్‌ని వచ్చేసి హ్యాండ్స్‌కి యూజ్ చేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ అండి. కాబట్టి హ్యాండ్స్‌కి చిన్న బార్డర్ సైడ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను. ఈ పెద్ద బార్డర్ వేస్ట్ కాకుండా దీంతోటి మనం పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మనకు రూపాయి ఖర్చు లేకుండా ఇందులోనే వచ్చిన బార్డర్ తోటి పైపింగ్ వేసామంటే బ్లౌజ్కి లుక్ వస్తుంది. అలానే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది కదా. ఇది వచ్చేసి డబల్ బార్డర్ని నేను ఇలా మిడిల్కి కట్ చేశానండి. అంటే ఇది పొడవు ఉంది, వెడల్పు లేదు కదా. దీన్ని ఇలా మిడిల్ కట్ చేసి జాయింట్ పెట్టేసుకుంటున్నాను. ఇలా జాయింట్ పెట్టడం వల్ల మనకి వెడల్పుగా వస్తుంది. క్రాస్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవడానికి వస్తుంది. ఇలా నేను జాయిన్ చేశాను. చేస్తే నాకు ఈ బ్లూ కలర్ క్లాత్ అనేది కనిపిస్తుంది. ఇంకొంచెం లోపలికి అనేది ఇలా జాయిన్ చేస్తున్నాను. ఈ బార్డర్ అనేది ఒక 1/2 ఇంచ్ ఉందండి. 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా అటాచ్ చేస్తే బ్లూ కలర్ అనేది అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం అంటే మనకి పైపింగ్ వేయడానికి నీట్గా రౌండింగ్గా వస్తుంది. అదే స్ట్రైట్ పీస్ వేసామంటే రౌండ్ నెక్కి మనకు అంత నీట్గా రాదండి. రౌండ్ తిరిగే దగ్గర పట్టేసినట్లు ఉంటుంది. కాబట్టి ఇలా క్రాస్లో కట్ చేసుకుంటే మనకి పైపింగ్ నీట్గా వస్తుంది. దానివల్లనే నేను పొడవుగా ఉన్న క్లాత్ని మిడిల్కి కట్ చేసి ఇలా జాయింట్ పెట్టుకున్నాను. ఈ జాయింట్ పెట్టుకోవడం వల్ల మనకి పొడవుగా వస్తాయి పైపింగ్ పీసెస్ అనేది. ఇలా పొడవుగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి నాకు ఈ 3 పీసెస్ సరిపోతాయండి. ఈ మిగిలిన దాంట్లో డోరీ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఈ డోరీ చేసేది వీడియో తీయలేదండి. డోరీ కోసం కూడా నేను క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ పైపింగ్ వచ్చేసి ఇది ఇన్విజిబుల్ వేస్తున్నానండి. అంటే నెక్ పీస్ తోటి ఇన్విజిబుల్ వేస్తున్నాను. దానికి వచ్చేసి నేను 1 ఇంచ్ వెడల్పే కట్ చేసుకున్నాను. అలా కాకుండా డైరెక్ట్ ఇదే పీస్ తోటి మీరు పైపింగ్ అంటే 1.5 ఇంచ్ కానీ ఇంచు పావు కానీ తీసుకోండి. నేను ఇది ఇన్విజిబుల్లో వేయాలనుకున్నాను కాబట్టి తక్కువ క్లాత్ తీసుకున్నాను. ఇలా తీసుకొని ఈ పీసెస్ అనేది ఇలా క్రాస్లో పెట్టేసుకొని జాయింట్ పెట్టేసుకున్నాను. ఇలా జాయింట్ పెట్టేసుకున్నాను కదా. ఇది వచ్చేసి పక్కన పెట్టేసుకొని మనం నెక్కి ఎంత థ్రెడ్ పడుతుంది అనేది ఇప్పుడు మెజర్ చేసుకున్నాం. హ్యాండ్స్కి అయితే సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి కనిపించదు అనేసి పైపింగ్ వేయలేదండి. నెక్కు మాత్రమే పైపింగ్ వేసాను. కాబట్టి నెక్ ఎంత ఉందో దాని కొలకు ఇలా థ్రెడ్ని అనేది మెజర్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్ మెజర్ చేసుకొని నేను దీన్ని డబల్ ఫోల్డ్లో తీసుకున్నాను. అంటే మనం సగం వరకు ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని తీసుకుంటే మనకు ఫుల్ నెక్కు వచ్చేస్తుంది కదా. దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. థ్రెడ్ అనేది ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. తక్కువ పడితే ఇబ్బంది అవుతుంది. ఎక్కువ ఉండి మిగిలిపోయినా బాధలేదు కానీ తక్కువ పడకూడదు. కాబట్టి ఒక 2-3 ఇంచెస్ అనేది మనం నెక్ కంటే ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ డోరీని ఈ క్లాత్లో ఉంచేసుకొని నేను సింగిల్ పాదంతో ఇలా లోడింగ్ చేస్తున్నానండి. డబల్ పాదంతో అంత నీట్గా రాదు. సింగిల్ పాదంతో లోడింగ్ చేసుకుంటున్నాను. ఇలా మిడిల్లో పెట్టేసుకొని మొత్తం టోటల్గా ఇలా లోడింగ్ చేస్తున్నాను. మనం సింగిల్ పాదంతో వేసినంత ఫినిషింగ్ ఉండదండి. డబల్ పాదంతో చాలామంది వేస్తున్నారు కానీ అక్కడక్కడ మనకి ఈ థ్రెడ్ మీదకి నిడిల్ అనేది స్టిచ్చెస్ పడతాయి. అంత నీట్గా ఉండదు. చూసాను నేను కూడా ట్రై చేసి వస్తుంది కానీ అంత నీట్గా అనిపించలేదు నాకు. సింగిల్ పాదంతో ఫాస్ట్గా కూడా అవుతుందండి. డబల్ పాదంతో ఇంత ఫాస్ట్గా కాదు మనకు వర్క్ అనేది. ఇలా మొత్తం లోడింగ్ చేసాం కదా. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్కి పెట్టేసుకొని కుట్టుకున్నాం. ఈ థ్రెడ్ లోడింగ్ చేసింది బ్లౌజ్ సైడు, ఈ ఖర్చు వచ్చేసి బయట సైడ్కి ఉండేలాగా దీన్ని మనం కుట్టుకోవాలి. ఇది వచ్చేసి 1/4 ఇంచు మందం ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలి. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఒక 1/2 ఇంచు వదులుకొని ఇలా కుట్టేసుకోవాలి. మనం నెక్ పీస్కి ఎంత ఖర్చు పెట్టేసుకుంటామో సేమ్ అదే ఖర్చు ఉండేలాగా చూసుకొని దీన్ని కుట్టేసుకోవాలి. ఇలా మనము లోడింగ్ చేసింది వచ్చేసి థ్రెడ్ ఉన్నది బ్లౌజ్ సైడు, ఖర్చు పార్ట్ వచ్చేసి బయట సైడ్ అంటే మిషన్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇది వచ్చేసి నేను నెక్ పీస్ను అలాగే ఈ లోడింగ్ చేసిన పైపింగ్ క్లాత్ని ఒకేసారి కుట్టేస్తాను. కానీ మీకు అర్థం కాదు బిగినర్స్కి అన్నట్లు నేను విడివిడిగా కుడుతున్నాను. ఒకేసారి కుట్టామంటే మనకి టైం అనేది తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. కానీ మీకు అర్థం కాదనే ఉద్దేశంతో నేను ఇలా ఫస్ట్ ఈ లోడింగ్ చేసుకున్న పీస్ను కుడుతున్నాను. తర్వాత వచ్చేసి నెక్ పీస్ వేస్తాను దీనిపై నుంచి.
ఇదైతే మనం లాగకుండా కుట్టాలండి. లాగి కుట్టామంటే మనకి నెక్ పట్టేసినట్లు ఉంటుంది. నీట్‌గా ఎక్కడిదక్కడ థ్రెడ్‌ని అనేది సవరించుకుంటూ కుట్టాలి. మన క్లాత్ అయితే సాగుతుంది కానీ ఈ థ్రెడ్ అనేది సాగదు కదా! కాబట్టి మనం కొంచెం లూజ్ వదులుకుంటూనే కుట్టాలి. అలా కాకుండా చేత్తో లాగినట్టు పట్టేసి కుట్టామంటే రౌండింగ్ దగ్గర అనేది మనకు ఉల్టా పడిపోతుంది. ఇలా ఉంది కదా! ఇప్పుడు వచ్చేసి దీనిపైన నెక్ పీస్ పెట్టేసుకొని మనం మరొక కుట్టు అనేది వేసుకున్నాం. ఈ నెక్ పీస్ అనేది పావించు ఖర్చు ఇటు సైడ్ ఉండేలాగా చూసుకొని మిగిలిన పీస్ అంతా మనం బ్లౌజ్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఖర్చు పార్ట్ సైడు మనము పావించు మాత్రమే ఉంచుకోవాలండి. మిషన్ సైడు మిగిలిన పీస్ అంతా బ్లౌజ్ సైడ్ ఉండేలాగా ఇలా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మన ఖర్చు పార్ట్ సైడు తక్కువ క్లాత్ ఉంటుంది, బ్లౌజ్ సైడ్ ఎక్కువ ఉంటుంది కదా, అది దీనిలోకి లోడింగ్ చేసి మనం కుట్టు వేయడానికి వస్తుంది. ఇలా టోటల్గా మనము కుట్టు వేసుకోవాలి. ఈ పైపింగ్ వేయడం చాలా ఈజీ అండి. మనకి ఈ వేసిన మన పైపింగ్ క్లాత్ వచ్చేసి ఆపోజిట్లో వేస్తాం కదా, దాంతో డైరెక్ట్ పైపింగ్ వేస్తే ఫినిషింగ్ అంత నీట్గా అనిపించదండి. బొటిక్లు ఎక్కువ శాతం ఇలానే వేస్తారు. లోడింగ్ పైపింగ్ అయినా వేస్తారు, లేదంటే ఇలా నెక్ పీస్ లోడింగ్ అయినా వేస్తారు. ఈ 2 మెథడ్లే వేస్తారు. మన మామూలు ఇల్లుల్లో కుట్టే వాళ్ళం కానీ చిన్న షాప్లో కానీ డైరెక్ట్ పైపింగ్ వేస్తారు కానీ అది అంత లుక్ ఉండదు. నేను ఇచ్చే మనీని బట్టి వేస్తానండి. నాకు 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారంటే మామూలు నెక్ పీస్తో పైపింగ్ క్లాత్ తోటే పైపింగ్ చేసేస్తాను. లేదు 70 కానీ 100 కానీ ఇస్తామంటే మెథడ్ అనేది మార్చుకుంటాను. ఇలా ఉంది కదా, ఈ లోపల ఉన్న ఈ ఖర్చు పార్ట్ని అనేది ఎక్కువ ఉన్నది కట్ చేసుకున్నామండి. లేదంటే ఇలా రౌండింగ్ తిరిగే దగ్గరన్న చిన్న కటింగ్లు ఇచ్చుకున్నామంటే మనకి నెక్ అనేది పట్టేసినట్టు లేకుండా నీట్గా రౌండ్ తిరుగుతుంది. ఇలా అక్కడక్కడ చిన్న కటింగ్స్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఇలా ఇచ్చామంటే మనం హెమ్మింగ్ చేసినప్పుడు నెక్ మనం ఎలా కట్ చేసామో రౌండింగ్ అదే రౌండింగ్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలానే కుట్టేస్తే అక్కడ మనకి కొంచెం పట్టేసినట్టుండి రౌండ్ షేప్ అనేది వెళ్ళిపోతుంది. బ్లౌజ్ కూడా మనకి వేసుకున్నప్పుడు అంత కంఫర్ట్గా ఉండదు. కాబట్టి ఇలా రౌండింగ్ దగ్గర చిన్న కటింగ్స్ అనేది ఇచ్చుకోండి. మన ఛానల్లో ఇవి బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. బిగినర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే పాత వీడియోస్ అనేది చూడండి. చాలా క్లియర్గా ఉన్నాయని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉన్నా మీకు కామెంట్ చేయండి. మీరు ఎలాంటి బ్లౌజ్ కావాలి, ఏ సైజ్ బ్లౌజ్ కావాలనుకొని కామెంట్ చేసినా నేను ఆ సైజ్ బ్లౌజ్ అనేది మీకు కటింగ్ చూపిస్తాను. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వివరంగా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఖర్చు పార్టు ఈ నెక్ పీస్లోకి ఇలా పెట్టేసుకొని నెక్ పీస్ మనం ఎలా వేస్తామో అడుక్కు ఫోల్డ్ చేసుకొని సేమ్ అదే విధంగా ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. ఖర్చు పార్ట్లోకి దీంట్లోకి ఉంచుకోవాలండి. ఇది వచ్చేసి పావించు అడుక్కు క్లాత్ ఉండేలాగా చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంత ఈవెన్గా రావాలండి ఫోల్డింగ్ చేసిన క్లాత్. ఇలా ఈవెన్గా వస్తేనే మనము హెమ్మింగ్ చేసేటప్పుడు నెక్ కూడా రౌండ్ ఉంటుంది. అలా కాకుండా ఒక చోట పావించు ఒక చోట హాఫ్ ఇంచు అలా చేశారంటే ఎక్కువ తక్కువలో అవుతుంది కదా, మనం హెమ్మింగ్ చేసేటప్పుడు అంత నీట్గా రాదు. కాబట్టి ఇది వచ్చేసి పావించు మందంతో ఇలా ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకుంటే మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది. చూసారా, ఇలా మొత్తం లోడింగ్ అయిపోతుంది కదా. ఇలా పైపింగ్ వేసారంటే మీకు మనీ అనేది సేవ్ అవుతుంది. అంటే మనం పైపింగ్ క్లాత్ కొనాల్సిన అమౌంట్ మనకు మిగిలిపోతుంది. మీటర్ వచ్చేసి 120, 150 ఉంది కదండి పైపింగ్ క్లాత్. ఎంత లేదన్నా బ్లౌజ్కి వచ్చేసి మనకి 25 సెంటీమీటర్ పడుతుంది. అంటే 30 నుంచి 40 వరకు మనకి ఖర్చు అవుతుంది కదా. అలా కాకుండా ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఈ క్లాత్ని యూజ్ చేసుకున్నారంటే ఆ మనీ అనేది మనకి మిగిలిపోతుంది. కస్టమర్కి కూడా కరెక్టు పైపింగ్ వేసామన్న తృప్తి కూడా ఉంటుంది. ఇది వీలైనంత వరకు చిన్న హ్యాండ్స్ తక్కువేనండి. ఇప్పుడు ఎక్కువ ఎల్బో హ్యాండ్సే పెట్టిస్తున్నారు. మిగలకపోవచ్చు. ఈవిడ చిన్న హ్యాండ్స్ అడిగినందుకు నాకు ఈ బార్డర్ మిగిలింది, దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్లు ఇలా పైపింగ్ వేసాను. ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఖర్చు వచ్చేసి పావించి ఉండేలాగా చూసుకొని మిగతా అంతా ఇలా ఆడుకు ఫోల్డ్ చేయమన్నాను కదా, ఈ ఫోల్డ్ చేసిన క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు అడుగున బ్లౌజ్ పీస్ పడకుండా చూసుకోండి. బిగినర్స్కి తెలియక అలా కట్ చేస్తే కింది బ్లౌజ్ పీస్ కట్ అయిపోతుంది కదా, చాలా జాగ్రత్తగా ఈ వేస్ట్ క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. నాకు స్టార్టింగ్లో 2 బ్లౌజులు నేర్చుకునేప్పుడు 2 బ్లౌజులు కటింగ్ అయ్యాయండి. చాలా ఇబ్బంది పడినా దాన్ని కవర్ చేయడం కోసం. కాబట్టి జాగ్రత్తగా ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తాన్ని కట్ చేసుకోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.
మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఒక చిన్న ఘాటు పడిన బ్లౌజ్ పనికిరాదు కదా, దానికోసం వచ్చేసి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా అడుగు ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ పెట్టామంటే మనకి నెక్ పీస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో వాటి గురించి కూడా కమెంట్ చేస్తే నేను రిప్లై వీడియో అనేది ఇస్తాను.